ఉండబోతున్నారు అండ్ మీ మనసులో ఈ రోజు ఈ ఓపెనింగ్ గురించి చెప్పండి. హలో గైస్, first of all, thank you so much for inviting me here today. జిస్మత్ జైల్ మండి గురించి చాలా విన్నాను. ఇందాక చెప్పినట్టు నా ఫ్రెండ్స్ అందరూ చాలా ఎగ్జైట్ అయ్యారు. జిస్మత్ జైల్ మండి టేస్టీగా ఉంటుంది అండ్ చాలా తక్కువ కాలంలో మంచి సక్సెస్ఫుల్ అయింది. క్వాలిటీ ఆఫ్ ఫుడ్, టేస్ట్ అంతా థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అందరికీ నమస్కారం. సరే వేసుకుందాం రండి, పైకి వెళ్ళి మటన్ వేసుకుందాము. జిస్మత్ జైల్ మండి. నాకు ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ ఫ్రాంచైజీ నడుపుతున్నది ఒక మహిళ. నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అని రాజకీయ నాయకులు చెప్తారు. మీరంతా కుర్రాళ్ళు కాబట్టి మీకోసం ఈ జైలు మండి పెట్టారు. రేపటి నుంచి మీకు ఇప్పుడే వెళ్దాం, వెళ్ళి రౌండ్ చేసేద్దాం, పైకి వెళ్దాం రండి అందరూ. థ్యాంక్ యూ. ఈరోజు బిగ్ బాస్ లో మా అన్న పక్కన అక్కడ ఇవాళ అసలు హీరో, మా పెద్ద హీరో, నాకు ఆయన హీరో, మనందరి హీరో ఇక్కడికి వచ్చారు. అలాగే అనన్య గారు నాతో పాటు వచ్చేందుకు మిగతా కళాకారులందరికీ ఈ రోజు జైలు మండి ఇందులోకి రావాలంటే ఇందులోకి రావాలంటే ఉండాలయ్యా అన్నట్టు మటన్ కావాలా, మటన్ జ్యూసీ కావాలా, చికెన్ కావాలా, చికెన్ జ్యూసీ కావాలా, మండీలోన డిఫరెంట్ ఐటమ్స్ ఇందులోకి రావాలంటే ఉండాలయ్యా. సో అలాగే నిజంగా నాకు బిర్యానీ అన్నా, ఎందుకంటే బిగ్ బాస్ లో మా అమ్మగారి సహాయంతో నేను బిర్యానీ వండానా. తర్వాత మటన్ గురించి ఒక్కసారి మండి పడగానే అరే అన్నకు మటన్ అక్కడ నచ్చిందో లేదో, నేను ఆయనతో కలిసి ఇక్కడ మటన్ తినాలి వచ్చిన గోపడద్దు. మరి థ్యాంక్ యూ. ఏదేమైనా మనతో పాటు నేను అటెండ్ అయినందుకు చాలా అదృష్టంగా భావిస్తూ ఏమండి మీ జిస్మత్ కి మంచి కిస్మత్ మొదలైంది. దంచిపోయాను. ఆల్ ది బెస్ట్. ఒక మహిళా మనులు ఇవాళ ఎంతో ముందుకు రాణిస్తున్నారు. అలాంటి తరుణంలో జిస్మత్ లాంటి ఒక మంచి రెస్టారెంట్ అంటే జైలు మండి అంటే మనం బయటికి రాబుద్ది కాదు. బయట జైలుకు పోతే పోబుద్ది కాదు, పోతే రాబుద్ది. ఇక్కడికి వస్తే మళ్ళా పోబుద్ది కాదు. అలాంటి జైలు మండిలో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఎంజాయ్ చేయండి. మీరు ఇక్కడ ఎలా అయితే కేరింతలు పెడతారో అది తిని థ్యాంక్ యూ. అక్టోబర్ లో రాబోతుంది బోలే అంటే హీరో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాను. అన్ని రకాల కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫుడ్ చైన్ ఇది. సహజంగా ఏంటంటే మనం ఒక ప్లేస్కి వెళ్తున్నామంటే నేనైతే అన్ని చూసుకునే వస్తా. నాకు భయం, ఎందుకంటే ఇవాళ రేపు మీడియాలో, సోషల్ మీడియాలో మనం ఏ పని చేస్తున్నామని చూసి దాని మీద గుడ్ ఆర్ బ్యాడ్ మాట్లాడుకుంటారు. కాబట్టి జిస్మత్ జైల్ మండి వీళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు చెప్పింది, ఒక క్రెడిబుల్ జర్నలిస్ట్ ఇలా
ఫలానా నాకు బాగా తెలిసిన వాళ్ళు మీరు వెళ్ళాలి అని అడిగారు. తను చెప్పాడంటే దాంట్లో నేను ఆలోచించడానికి ఏముంటుంది. సో దీని గురించి తర్వాత నాకు టేస్టీ తేజ చెప్పాడు, చాలా మంది చెప్పారు దీని గురించి. సో నేను ఎప్పుడు రాలేదు, కానీ ఫస్ట్ టైం గమ్మత్తుగా జైల్లో పడేసినట్టు. అసలు కొంచెం లగ్జరీ జైలు ఇది, చాలా బాగుంది. ఫుడ్ టేస్ట్ చేస్తాను ఇప్పుడు, ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే లేకపోతే ఇన్ని చైన్లు 15 బ్రాంచ్లు అంటే నాట్ ఏ జోక్, అది కూడా హైదరాబాద్ సిటీలో. సో డెఫినెట్ గా ఆల్ ది బెస్ట్ అమ్మ గౌతమి. జనరల్ గా ఏంటంటే ఇవాళ రేపు పిల్లలు క్లబ్లు పబ్లకు వెళ్ళటం అలా చూశాను చాలా మంది, కానీ ఎస్టాబ్లిష్ చేయటం ఆడపిల్లలు చాలా సంతోషం, చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇది తన టార్గెట్ రీచ్ అవ్వాలని, తన టార్గెట్ 50 బ్రాంచ్లు అని చెప్పారు. సో నైస్ అమ్మ, ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. నేను అనన్య నాగల. నేను ఈ రోజు కోల్రెడ్డిలోని ఊరికి రావడం రాత్రి చాలా హ్యాపీగా ఉంది. అంటే వచ్చినప్పుడు విన్నాను, అంటే ముందు వెళ్ళలేక నా ఫ్రెండ్స్ చాలా చూస్తున్నారు. అండ్ వచ్చినప్పుడు జైల్ కాంట్రాక్ట్ అనేది చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఆల్సో ఫుడ్ టేస్ట్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. అందుకనే ఈ బ్రాంచెస్ సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో పాటు ఒకసారి వచ్చి అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ గారికి థ్యాంక్ యూ సో మచ్ మా ఇన్విటేషన్ మన్నించి వచ్చినందుకు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ అనన్య గారికి థ్యాంక్ యూ సో మచ్, అండ్ భోలే గారికి థ్యాంక్ యూ సో మచ్. మా పార్ట్నర్ గౌతమ్కి కూడా కంగ్రాచులేటింగ్ ఆన్ అవర్ అచీవ్మెంట్ టుడే. సో ఇది 15 బ్రాంచ్ ఫస్ట్ నుంచి అంత ఈజీ జర్నీ కాదు, ఎందుకంటే మాకు ఎలా రెస్టారెంట్ కావాలో అలా డిజైన్ చేసుకోవడం జరిగింది. ఎందుకలా జరిగిందంటే నేను పెద్ద బిజినెస్ మ్యాన్ కొటేషన్ ఒకసారి చదివాను. అందులో ఏముందంటే మనకేం కావాలో ఆ గ్యాప్ ఫిల్ చేయాలి బిజినెస్ లో. సో రెస్టారెంట్స్ కి వెళ్తుంటే నాకేమనిపించిందంటే మనకు కావాల్సిన క్వాలిటీ మిడిల్ క్లాస్ కి అవైలబుల్ అయ్యే రేట్ లో లేవు అన్నది అనిపించింది. సో మేము ఆయిల్స్ యూజ్ చేయము, మళ్ళీ కలర్ యాడ్ చేయము, స్టాక్ అసలు ఉండదు ఏ రోజు. మన హైదరాబాద్ లో ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు మా రెస్టారెంట్ లో మా బ్రాండ్ లో వర్క్ జరుగుతున్నాము. సో ఇవన్నీ మేము ఫిక్స్ చేసుకొని స్టార్ట్ చేసి ప్రతి రోజు దాని మీద వర్క్ చేస్తున్నాం. అండ్ మాకు ఎవరైనా దేవుళ్ళు ఉన్నారంటే మా కస్టమర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫుడ్ ఫాల్ కి, ఈ బ్రాండ్ వాల్యూ కి అన్నిటికీ మీకు రుణపడి ఉంటాము. అండ్ క్వాలిటీ ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. సారీ లేట్ గా అడ్రస్ చేశాను. మా ప్రతి బ్రాంచ్ మేము చేసేదంతా కస్టమర్స్ దాకా రీచ్ అవుతుందంటే మీడియా వాళ్ళే. థ్యాంక్ యూ సో మచ్. అందరితో ఇది ఫస్ట్ జర్నీ కాదు, ఎప్పటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక కళావందనాలు. ఈరోజు జైల్ మండి అని, అంటే ఇది గౌళితోటికి వచ్చాం ఇక్కడికి. అంటే యాక్చువల్ ఏంటంటే జైల్ మండి జిస్మత్, జైల్ మండి జిస్మత్ జైల్ మండికి వచ్చాం మేము ఇక్కడికి. ఈరోజు మా ప్రముఖ నటులు మరియు మా బిగ్ బాస్ లో విన్నర్ కి రన్నర్ కి హీరో మా శివాజీ అన్నకు మనస్ఫూర్తిగా నేను కళావందనాలతో, అలాగే ఈరోజు అనన్య గారు గెస్ట్ గా రావడం, తర్వాత దీని ప్రొపరేటర్ అంటే జైల్ మండి జిస్మత్ జైల్ మండికి ప్రొపరేటర్ అయినటువంటి గౌతమి గారు, వారి పిలుపు మేరకు మా శివాజీ అన్న రావడం, వారితో పాటు నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు జైల్ మండిలో రాగానే మరి ఇలా పెట్టారు పక్కన. అసలే నాకు గాలే బాగా కాలే బోలే ఏమన్నారన్నా ఒకసారి అండి. గాలే బోలే గాలే బోలే తూ గాలే అన్నారు కదా. ఈ గాలే అంటే పాడు అని అర్థం హిందీలో. సో అలాగే ఈ జైల్ మండి జిస్మత్ గురించి ఒక పాట అన్న కోరిక మీదట ఇక్కడ కూడా నేను పాడుతున్నాను. జిస్మత్ జిస్మత్ ఇందులోకి రావాలంటే ఉండాలండి కిస్మత్. జిస్మత్ జిస్మత్ ఇందులోకి రావాలంటే ఉండాలండి కిస్మత్. చికెన్ 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 జ్యూసీ, మటన్ మటన్ జ్యూసీ, ఇదిగో మండే. అరే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్,
జై జిస్మత్ జిస్మత్ ఇందులోకి రావాలంటే ఉండాలండి జిస్మత్. సో ఈ రకంగా మరి జిస్మత్ సాంగ్ నేను మనస్ఫూర్తిగా అంటే ఇక్కడే మా అన్న నా పక్కన ఉంటే బిగ్ బాస్ లో అట్లే వచ్చినాయి ట్యూన్స్. ఇప్పుడు అన్నగారు పక్కన ఉండడం నా అదృష్టం. సో అలాగే మీ మండి అంటే మీ జైల్ మండి ట్యూన్ కూడా అలాగే వచ్చింది. ఓకే, మొత్తం మీద అయితే మీడియా మిత్రులందరూ కూడా ముఖ్యంగా ఈ జిస్మత్ దాన్ని పబ్లిసిటీ చేయండి, జైల్ మండిని పబ్లిసిటీ చేసి భగవంతుడు ఇచ్చినటువంటి 3 వరాల్లో ఒక వరం ఫుడ్. మనం ఎంత సంపాదించినా ఎంత చేసినా టెన్షన్ అన్ని తగ్గించుకొని ఫస్ట్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోండి. మంచి ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంగా ఉంటే అందరం ప్రొఫెషనల్స్ లో పైకి వస్తాం. కాబట్టి ఈ జిస్మత్ జైల్ మండిని ఆశీర్వదిస్తూ మీ బోలే పాట బిడ్డ. లవ్ యూ ఆల్. బోలే అంటే హీరో, హీరో అంటే మీరే. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.